హైదరాబాద్ లో ఐటీ దాడులు ముగిశాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ సోదాలు టాలీవుడ్ ని హీటెక్కించారు. వరుసగా 4 రోజుల పాటు సోదాలు జరిపారు. నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిపిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని దిల్ రాజు నివాసంలో నిన్న తనిఖీలు ముగించిన ఐటీ అధికారులు దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ అర్ధరాత్రి వరకు తనిఖీలు జరిపారు. సినిమాల ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానమున్న వివరాలపై ఆరా తీశారు. 4 ఏళ్ల నుంచి ఆదాయ పన్ను చెల్లింపులో వ్యత్యాసాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు దిల్ రాజు సోదరుడు విజయ్ సింహ, శిరీష్ నివాసాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు, విజయ్ సింహ మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలకు అధికారులు వీటికి సంబంధించి ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇన్కమ్ ట్యాక్స్ ఒక సంచలనంగా చెప్పవచ్చు. ఎప్పుడు కూడా దాదాపు వరుసగా 4 రోజుల దాకా కూడా చేసిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం ఈరోజు తెల్లవారుజామున దాకా కూడా ఐటీ దాడులు జరగటం అంటే ఇది మొత్తం టాలీవుడ్లో ఒక పెద్ద చర్చనీయాంశం అయిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద నిర్మాణ సంస్థలైనటువంటి ఎస్విసి కానీ ఇటు మైత్రి మూవీస్ కానీ దాదాపుగా ఈరోజు తెల్లవారుజామున 2 గంటల దాకా కూడా ఐటీ మొత్తం కూడా సోదాలు చేసిన పరిస్థితి ఉంది. వల్ల ఇంట్లో ఆఫీసులతో పాటు ఇండ్లు, తర్వాత ఇతర బిజినెస్ మొత్తం కూడా అన్ని ఆఫీసులలో కూడా మొత్తం కూడా సోదాలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా లేదా, మొత్తం బిజినెస్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ మాత్రం ఐటీ అధికారులు అయితే తమ వెంట తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన మొత్తం కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఏముంది అంటే మొత్తం కూడా ట్యాక్స్ కట్టారా లేదా, ఎంత కట్టారు, ఇంకా ఎంత కట్టాలి, ఎంత అసలుకి ఆదాయం వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్న పరిశీలన అయితే ఉంది. అయితే ఇప్పటికి కూడా చూడొచ్చు, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఏంటంటే టికెట్ రేట్లు కూడా పెంచుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కలెక్షన్స్ కూడా ఆ ఫస్ట్ డే ఇంత కలెక్షన్ వచ్చింది, ఓవరాల్గా లాస్ట్కి ఇంత వచ్చిందని కూడా ఆ ప్రకటనలు చేస్తూ అఫీషియల్గా బ్యానర్స్ నుంచి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని 100 కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పుడు ఎంత కట్టారు, నిజంగా అంత వచ్చిందా రాలేదా, ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా విషయాలు కూడా మొత్తం కూడా లాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక మరొక వైపు చూస్తుంటే ఇప్పుడు ఇండస్ట్రీకి మాత్రం ఇది ఒక పెద్ద షాక్గానే మిగిలిందని చెప్పవచ్చు. గతంలో తమ సినిమా పబ్లిసిటీ కోసం చూసుకుంటే సినిమాలో ఒక్కొక్క స్టార్ హీరో తమకు ఇంత కలెక్షన్ వచ్చిన హీరోల కోసం నిర్మాతలు ఇలా మొత్తం కూడా పబ్లిసిటీలో భాగంగానే కలెక్షన్స్ వేస్తూ ఫేక్ కలెక్షన్స్ పెడుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఇంకా అలా జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలా ఫేక్ కలెక్షన్స్ అఫీషియల్గా ఇవ్వటం వల్ల ఇది ఇన్కమ్ ట్యాక్స్కి చాలా ఇబ్బందిగా అవుతుందని కూడా ఒక న్యూస్ అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరే అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి లెక్కలు మొత్తం కూడా చూపించమని కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా పెద్ద తలనొప్పి వస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. సుమా, అంటే ఈ 4 రోజులు సోదాలు చేశారు కదా ఐటీ అధికారులు, దిల్ రాజు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నారు, అసలు ఏం చెప్తున్నారు ఐటీ అధికారులు ఈ సోదాలకు సంబంధించి ఫైనల్ గా? ఐటీ అధికారులు దాదాపు 4 రోజులు అంటే ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల దాకా కూడా మొత్తం కూడా పలు కీలక డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే దిల్ రాజు ఒక పెద్ద ప్రొడ్యూసర్, దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్గా ఉండటము, మళ్ళీ ఇటు కన్స్ట్రక్షన్స్ కూడా బిజినెస్లు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని వాటిలలో అంటే సినిమాకి సంబంధించినటువంటి రాబడే కాకుండా వీటిని బిజినెస్కి ఏ విధంగా మళ్లించారా, ఇతర వాటికి మళ్లించారా, లేదా ఇతర వాటి నుంచి సినిమాలకు ఏమైనా వచ్చాయా, ఇలా ఎవరెవరి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారా, ఎవరెవరు వీళ్ళకి ఫైనాన్స్ ఉన్నాయి, బిజినెస్ పరంగా ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా లింకప్స్ ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా సోదాలు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్, పలు డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం తెలిసిన విషయమే. ఇటీవలనే దిల్ రాజు వాళ్ళ అంటే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి కూడా కొన్ని డిజిటల్ బ్యాంకు లాకర్స్ కూడా ఓపెన్ చేయించి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. మొత్తానికైతే దాదాపు 4 రోజులు కూడా చాలా ఉత్కంఠంగా జరిగిందని చెప్పవచ్చు. ఈ 4 రోజులు కూడా ఇండస్ట్రీ కూడా కొంత ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే అనుభవించింది. మరి ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఐటీ రైట్స్ ముగియటంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నటువంటి నిర్మాతలు అయితే దిల్ రాజు కానీ ఇటు మైత్రి మూవీస్ కానీ మరి వారు ఏమైనా మీడియా ముందుకు వచ్చేసి చెప్తారా, ఏంటి ఏం జరిగింది, వాళ్ళు ఐటీ వాళ్ళు ఏం అడిగారు, ఏంటి
ఏ విధంగా బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకున్నారు, ఐటీ చెల్లింపులు అనేది కూడా వాళ్ళు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈరోజు దిల్ రాజు కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన మొత్తం కూడా వివరాలు చెప్తే మాత్రం ఇంకా ఫర్దర్గా ఈ ఐటీ ఇప్పటితో అయిపోయిందా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ తర్వాత కూడా ఇతర సంస్థలపైన. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఐటీ దాడులు ముగిశాయి. 4 రోజుల పాటు ఐటీ అధికారులు టాలీవుడ్ ని హీటెక్కించారని చెప్పాలి. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు జరిపారు. మొత్తంగా 4 రోజుల పాటు ఈ సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వారికి ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేసుకున్నారు. వరుసగా ఈ ఐటీ దాడులు 4 రోజుల పాటు కొనసాగాయి. నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈ సోదాలు జరిపారు ఐటీ అధికారులు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. దీనికి సంబంధించి దిల్ రాజు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఏంటనేది దిల్ రాజు స్పందించే అవకాశాలు కూడా మరోవైపు కనిపిస్తున్నాయి.